వయసు క్రమేణా వచ్చే నిద్ర సమస్యలు ఏంటి అనేది ఈ మధ్య కాలంలో నిద్ర గురించి కాస్త ఎక్కువ హైలైట్ అవ్వడం జరుగుతుంది. డిసిప్లిన్ ఇన్ లైఫ్ స్టైల్ అనేది ఉండాలి. ఆ డిసిప్లిన్లో మనము స్లీప్కి ఒక రెగ్యులారిటీ ఇవ్వాలి. క్రమశిక్షణతో నిద్రపోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే వయసు పరంగా వచ్చే మార్పుల్లో బ్రెయిన్ కూడా కాస్త మార్పులకి గురవుతుంది. ఈ మార్పుల్లో బాడీలో నిద్రకి సంబంధించి ఒక హార్మోన్ మెలటోనిన్ అనేది ఉంటుంది. ఈ మెలటోనిన్ హార్మోన్ ద్వారానే మనకి నిద్ర అనేది వస్తుంది. ఈ హార్మోన్ లెవెల్స్ స్లోగా తగ్గుతూ వస్తాయి వయసు క్రమేణా వచ్చే మార్పుల్లో. దీని కారణంగా నిద్ర సమస్యలు రావడం సహజం. ఇక్కడ దాని కారణంగా ఒకటే కాకుండా నిద్ర సమస్యలు వయసు క్రమేణా మార్పుల్లో పెరగడానికి ఎంత అవునన్నా కాదన్నా మనం స్ట్రెస్కి గురవుతూనే ఉంటాం. స్ట్రెస్ అనేది ఎక్కువ శాతం వయసు క్రమేణా వచ్చే మార్పుల్లో కనిపిస్తుంది. పెద్దవాళ్ళలోనే స్ట్రెస్ అనేది పెరుగుతూ వస్తుంది. రెండోది, అదే పెద్దవాళ్ళల్లో డిప్రెషన్ కూడా ఎక్కువగా కనిపిస్తుంటుంది. మానసిక ఒత్తిడి ఎక్కువగా కనిపిస్తుంటుంది. అదే క్రమంలో బాడీలో మార్పులు వస్తుంటాయి కాబట్టి సహజంగా నైట్ టైం యూరినేషన్ అనేది ఎక్కువ శాతంలో ఈ పెద్దవాళ్ళల్లో ఫ్రీక్వెన్సీ పెరిగి కనిపిస్తూ ఉంటుంది. అదే కారణంగా లో బ్యాక్ పెయిన్, జాయింట్ పెయిన్, బాడీ పెయిన్ ఇలాంటి పెయిన్స్ కారణంగా కూడా నిద్ర అనేది డిస్టర్బ్ అవుతూ వస్తుంటుంది. తరచూ ఈ మధ్యకాలంలో వింటున్నది ఏంటంటే కాళ్ళల్లో పిక్కలు నొప్పులు వస్తున్నాయి, కాళ్ళల్లో నొప్పులు ఎక్కువగా కనిపిస్తున్నాయి నిద్ర టైంలో, అరిపాదంలో నొప్పులు ఎక్కువ వస్తున్నాయి. ఇలాంటివి ఫ్రీక్వెంట్గా గమనిస్తున్నాం. ఇవి కూడా పెద్దవాళ్ళలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మరి వీటిలన్నిటి కారణంగా కూడా నిద్ర అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. సో న్యాచురల్ పద్ధతుల్లో తీసుకుంటే ఈ స్లీప్ అనేది మనకి క్లుప్తంగా చెప్పాలంటే ఒక డీప్ స్లీప్ ఉంటుందండి, ఒక లైట్ స్లీప్ ఉంటుంది. ఈ డీప్ స్లీప్లో రికవరీ, రెస్టరేషను, రిపేరు, బ్రెయిన్ నార్మన్సీ తెచ్చుకోవడం, ఎగ్జాషన్ని తప్పించుకోవడం ఇవన్నీ ఆ ఏరియాలో జరుగుతాయి. అన్ఫార్చునేట్గా వయసుతో వచ్చే మార్పుల్లో ఈ డీప్ స్లీప్ శాతం తగ్గిపోతూ వస్తుంటుంది. ఈ లైట్ స్లీప్ శాతం పెరుగుతూ వస్తుంటుంది. ఆ కారణంగా ప్రాపర్ రెస్ట్ అనేది ఆ వయసు క్రమేణా వచ్చే మార్పుల్లో అనిపించదు. మనము 6-7 గంటలు పడుకోవచ్చండి, స్టిల్ అది కరెక్ట్ అమౌంట్ ఆఫ్ స్లీప్. స్టిల్ ఈ డిస్టర్బెన్స్లు ఏవైతే చెప్పానో వీటి కారణంగా ద అమౌంట్ ఆఫ్ క్వాలిటీ డీప్ స్లీప్ తగ్గిపోద్ది. కాబట్టి సమంగా నిద్రపోవడం అనేది జరగదు. కాబట్టి ఈ నిద్ర ఎఫెక్ట్స్ బాడీ మీద చూపించేదానికి ఆస్కారం ఉంది. సో నిద్ర ఎప్పుడైతే తగ్గిపోద్దో బ్రెయిన్లో ఏవైతే ప్రక్రియలు ఈ రిపేర్, రెస్టరేషన్ జరగాలో అవన్నీ తక్కువ శాతంలో జరుగుతాయి. కాబట్టి బ్రెయిన్ ఫంక్షనాలిటీ అనేది కూడా కాంప్రమైజ్ అనే ఆస్కారం. మరి దీనికి ఏం చెయ్యాలి అంటే నిద్రకి ఆహారానికి కనెక్షన్ ఉందండి, నిద్రకి మనం చేసే యాక్టివిటీకి కనెక్షన్ ఉందండి. ప్రాపర్గా అనలిటికల్గా చూసుకుంటే డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాపర్ టైంకి తినాలి. ఆ ప్రాపర్ టైమింగ్ ఏంటి? మార్నింగ్ 8 o'clock బ్రేక్ఫాస్ట్, 1 o'clock లంచ్ అండ్ 8 o'clock డిన్నర్. దీంట్లో లైట్ అమౌంట్ డిన్నర్ ఉండాలండి. ఈ 8 o'clock ఎందుకు చెప్తున్నాను అంటే పర్టికులర్గా ఈవినింగ్ ఆ టైం నుంచి ఒక 2 to 3 hours గ్యాప్ ఉండాలి నిద్రపోయే టైంకి. అలా పెట్టిన దానివల్ల స్లీప్ డిస్టర్బెన్స్, పర్టికులర్లీ గ్యాస్ట్రిక్ ట్రబుల్కి రిలేటెడ్ డిస్టర్బెన్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఇంకొక అంశం ఏంటంటే ఎక్సర్సైజ్ చేసిన దానివల్ల మనం క్యాలరీస్ బర్న్ చేస్తున్నాం. క్యాలరీస్ బర్న్ చేసినప్పుడు ఫ్యాట్ కంటెంట్ పోయేదానికి ఆస్కారం ఉంది. ఫ్యాట్ కంటెంట్ పోయి మజిల్ ప్రాపర్గా మెయింటైన్ చేసినప్పుడు ఈ సైంటిఫిక్గా ఏవైతే హార్మోనల్ రెగ్యులేషన్స్ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ మజిల్ మాస్ ఉన్న వాళ్ళలో ఇన్సులిన్ బెటర్గా పనిచేస్తుంది, కార్టిజోల్ బెటర్గా పనిచేస్తుంది, ఇవన్నీ రుజువులు ఉన్నాయండి. ఇలా హార్మోనల్ రెగ్యులేషన్ తెచ్చినప్పుడు ఈ మెలటోనిన్ హార్మోన్ ప్రొడక్టివిటీ బెటర్గా ఉంటుంది. దీని కారణంగా నిద్ర ప్రాపర్గా పెట్టేదానికి ఆస్కారం ఉంది. సో ఇవన్నీ సైంటిఫిక్ ఎవిడెన్స్తో ఉన్నాయి. సో ఈ ప్రాపర్ డిసిప్లినరీ మెయింటెనెన్స్ ఆఫ్ లైఫ్ వల్ల నిద్ర సమంగా ఉండేదానికి ఆస్కారం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాగా డిస్టర్బ్ అవుతుంది అనుకోండి, డే టైమ్ ఆఫ్టర్నూన్ న్యాప్ నాట్ మోర్ దెన్ ½ an hour తీసుకోవాలండి. చాలామంది 2-3 hours తీసుకుంటారు. అది కూడా టువర్డ్స్ ది ఈవినింగ్ తీసుకోవడం మంచిది కాదు. తీసుకుంటే అరౌండ్ 1 to 3 మధ్యన ఒక ½ an hour, లెస్ దెన్ ½ an hour న్యాప్ తీసుకున్నందువల్ల స్లీప్ డిస్టర్బెన్స్ అనేది ఉండదు. ఇది ఒక ఏరియా ఆఫ్
స్లీప్ డిసిప్లిన్. ఇవన్నీ చేసినా కానీ ఇంకా సమస్యలకు గురవుతుంటే డెఫినెట్గా డాక్టర్ని సంప్రదించి నిద్రకి ఏ విధంగా తోడ్పడతాయో అంటే ఆయన సూచనలు సలహాలు అవి పాటించడం ఇంపార్టెంట్. వీటిల్లో చాలామందికి ఉన్న ఒక అపోహ నా క్లినికల్ ప్రాక్టీస్లో కూడా నేను గమనించేది స్లీపింగ్ ట్యాబ్లెట్ గురించి. స్లీపింగ్ ట్యాబ్లెట్ కాదండి, మీ అందరికీ అర్థం అవడానికి స్లీపింగ్ ట్యాబ్లెట్ అని చెప్తాము కానీ ఇట్ క్యాన్ బీ మూడ్ స్టెబిలైజర్, మీ మానసిక ఒత్తిడిని తగ్గించే ప్రక్రియ. నిద్రకు సంబంధించిన ట్యాబ్లెట్లు కాదండి. సో మీ అవసరాన్ని బట్టి డాక్టర్ గారు డిసైడ్ చేసి ఆ కోర్స్ ఆఫ్ మెడిసిన్ ఓన్లీ ఫర్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం అనేది ఇవ్వడం జరుగుద్ది. ఇలాంటివన్నీ మనసులో ఉంచుకుంటే మనం ఈజీగా ఏజ్ రిలేటెడ్ సమస్యలు, పర్టికులర్లీ స్లీప్కి సంబంధించిన సమస్యలు మనం క్లారిఫై చేసుకుంటూ దీర్ఘకాలంలో సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు.